డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, మరి డిఎస్సిలోని కొత్తగా వచ్చేటువంటి సబ్జెక్ట్ అయినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్ను గత 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని డిఎస్సి పేపర్లను పరిశీలించిన తర్వాత అసలు డిఎస్సిలో జీకే క్లాసెస్ ఏవి చదవాలి, ఏ టాపిక్ చదవాలి అనే దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, మీ శ్రేయోభిలాషులకు, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అనేక ఎడ్యుకేషన్ గ్రూపుల్లో మీరు మెంబర్ అయి ఉంటారు, ఖచ్చితంగా వారికి షేర్ చేయండి ఖచ్చితంగా. మరి స్టాండర్డ్ జీకే టాపిక్స్ ఏం చదవాలి అండ్ కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి అనేదే ఈ వీడియో. మరి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఆ టాపిక్స్ ఏవి, ఆ వరుస క్రమము అత్యధికంగా ఇప్పటి వరకు ఏ టాపిక్ నుంచి వచ్చాయి అనే దాని గురించి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా హలో ఇక్కడ విను 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 పోతావు. ఈ పేపర్ ఈ యొక్క యూట్యూబ్ లో ఈ వీడియోను స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ దగ్గర పెట్టుకొని స్టాండర్డ్ జీకేని ఈ ఆర్డర్లోనే ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. ఇందులో చూస్తే ఇప్పటి వరకు 2000 నుంచి 2024 వరకు, అంటే మన తెలంగాణలో జరిగిన ఎగ్జామినేషన్స్ తో కలుపుకొని చెప్తున్నా అందుకోసమని. జీకే పాలిటీ అంటే గవర్నర్ల యొక్క కానీ అండ్ రాష్ట్రపతుల గురించి కానీ, గతంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు కానీ, ఇలా రాష్ట్రపతి వేతనాలు కానీ, ఇలా ఆర్టికల్ గురించి కానీ, ఇక అనేక అంశాలు ఈ యొక్క పాలిటీలో ఏవైతే ఉంటాయో జీకేకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి హైయెస్ట్ 29 మార్కులు ఈ టాపిక్ నుంచి వచ్చాయి జీకే పాలిటీ నుంచి. ఆ తర్వాత జీకే జాగ్రఫీ నుంచి 28 మార్కులు, జీకే హిస్టరీ నుంచి అంటే మొఘలాయుల యొక్క వరుసక్రమం ఏది, మొఘలుల గురించి కానీ, తర్వాత అనేక అంశాలు ఉంటాయి హిస్టరీలో, పానిపట్టు యుద్ధం కానీ, ఇలాంటి అనే అంశాలు ఎన్నో వాటన్నిటికి సంబంధించి ఇట్లా హిస్టరీ 23 మార్కులు. అంటే ఈ మూడు కూడా ఈ జనరలైజ్ టాపిక్స్, జీకే పాలిటీ, జీకే జాగ్రఫీ, జీకే హిస్టరీ అనేవి. ఇంకా తర్వాత చూస్తే మీరు ఎప్పుడు చదివేటువంటి టాపిక్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ మార్క్స్ 18 మార్క్స్ వచ్చాయి అన్ని డిఎస్సీలు కలిపి. అవార్డ్స్ కరెంట్ అఫైర్ పరంగా మాక్సిమం చూడండి, ఆ తర్వాత టైం ఉంటే ఇంకా స్టాండర్డ్ పరంగా కూడా చూడండి. అండ్ తర్వాత అత్యధికంగా యుఎన్ఓ అనేటువంటి టాపిక్ అండ్ యుఎన్ఓ అనుబంధ సంస్థలు అండ్ అంతర్జాతీయ సంస్థలు అనేటువంటి ఈ టాపిక్ నుంచి 14 మార్కులు వచ్చాయి. ఇప్పటి వరకు 14 మార్క్స్ వచ్చాయి. మరి పుస్తకాలు రచయితల నుంచి 12 మార్కులు వచ్చాయి. కరెంట్ అఫైర్ పరంగా చూడండి మాక్సిమం. అండ్ ఆటోబయోగ్రఫీస్ అంటే ఆత్మకథలు ఉంటాయి కదా, వాటి గురించి చదవండి ముఖ్యంగా. కరెంట్ అఫైర్ లో ఉన్నటువంటి పుస్తకాలు ఏమైనా రాసి ఉంటే అవి, అండ్ ముఖ్యంగా ఆత్మకథలు ఏమైనా ఉంటే అవి. ఆత్మకథలు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మకథ, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని, ఇట్లా గాంధీజీ గురించి కానీ ఇలా సపరేట్ గా ఉంటాయి మీకు. హైటెక్ జీకే విజయరాశంలో కానీ అండ్ జీపీకే పబ్లికేషన్, ఇలా మార్కెట్లో అనేక బుక్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఉన్నటువంటి మీ దగ్గర ఉంటే ఇట్లా. నెక్స్ట్ క్రీడలు వేదికలు, ఒలింపిక్స్ నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అండ్ పీఫా కప్ ఎక్కడ నెక్స్ట్ జరుగుతుంది, ఇట్లా అంటే క్రీడలు వేదికలకు సంబంధించి ఇక్కడ 12 మార్కులు వచ్చాయి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జీకే ఓరియంటెడ్ గా ఉండేటువంటి టాపిక్ నుంచి 12 మార్కులు. అండ్ అబ్రివేషన్స్ నుంచి 10 మార్కులు వచ్చాయి ఇప్పటి వరకు. అబ్రివేషన్స్ కరెంట్ పరంగా చూడండి, కరెంట్ అఫైర్ పరంగానే మాక్సిమం అబ్రివేషన్ చూడండి, కుదిరితే టైం ఉంటే స్టాండర్డ్ పరంగా చూడండి. అండ్ ముఖ్యమైన నియామకాలు ఏవైనా ఈ మధ్య కాలంలో యుఎన్ఓ బ్రాండ్ అంబాసిడర్ గా కానీ, యుఎన్ఓలో శాశ్వత రాయబారిగా కానీ, ఈ మధ్య కాలంలో ఆర్బీఐ కానీ అండ్ ఐఎంఎఫ్ కానీ అండ్ వరల్డ్ బ్యాంక్ నియామకాలు డైరెక్టర్ గా కానీ, ఇలా నియామకాలు ఉంటాయి కదా, వ్యక్తులు నియామకాలు, వాటి గురించి ఖచ్చితంగా చూడండి. 9 మార్కులు వచ్చాయి గత డిఎస్సీలో. అండ్ భారతీయ అధికారిక చిహ్నాలు, జాతీయ చిహ్నము, జాతీయ వృక్షము, జాతీయ పండుగ, ఇలాంటి అనేక జాతీయ పండు, జాతీయ పక్షి, ఇలాంటి అంశాల మీద కూడా వచ్చాయి. 9 మార్కులు వచ్చాయి గత డిఎస్సీలో. దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంటు అనేటువంటి ఈ టాపిక్ నుంచి 8 మార్క్స్ వచ్చాయి గత చరిత్రలో. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రాష్ట్రాల సమాచారం అండ్ కరెంట్ అఫైర్ పరంగా చూడండి అండ్ స్టాండర్డ్ పరంగా రెండు చూడండి. రాష్ట్రాల సమాచారం, ఆ రాష్ట్రంలో ఏదైనా అంటే భారతీయ స్వర్గ రాష్ట్రంగా పిలువబడేది, కేరళని కుంకుమ అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది, అండ్ స్పైసెస్ ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. ఇలా రాష్ట్రాలు క్రమాలు అంటే రాష్ట్రం యొక్క ఇంపార్టెన్స్ ను అండ్ ఆల్సో ఉత్పత్తుల పరంగా కూడా మిరప అత్యధికంగా పండించేటువంటి రాష్ట్రం ఏది, ఇలాంటి అంశాల పరంగా. నెక్స్ట్ అధ్యయన శాస్త్రాలు అండ్ పరికరాలు. అధ్యయన శాస్త్రాలు పెరిమీటర్ అంటే ఏంది, స్పీడ్ కొలిసేది ఏది, ఇలా అధ్యయన శాస్త్రాల గురించి అండ్ పరికరాల గురించి కూడా 7 మార్కులు వచ్చాయి గతంలో. కమిషన్లు, కమిటీలు అంటే లేటెస్ట్ కమిటీలు మీకు వస్తూ ఉంటాయి. అంటే ఆర్బీఐ కమిటీలు వేస్తూ ఉంటుంది, ఏదైనా దేశంలో ఏదైనా అల్లరి జరిగినప్పుడు దానిపైన కమిటీలు వేస్తూ ఉంటారు. ఇలాంటి కమిటీలు కరెంట్ అఫైర్ పరంగా ఉంటే మాక్సిమం చూడండి, స్టాండర్డ్ పరంగా కూడా టైం ఉంటే చూడండి. అండ్ పథకాలు, లేటెస్ట్ గా ఏపీ గవర్నమెంట్ పథకాలు ఏవైతే స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటుందో, గత ప్రభుత్వం ఎట్లాంటి పరిస్థితులు అడగరు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అడగరు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అడగరు. కాబట్టి కరెంట్ అఫైర్ పరంగా ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది,
ఇదే ప్రభుత్వం గతంలో ఏమైనా చేసి ఉంటే టైం ఉంటే చదవండి, లేదంటే మాక్సిమం కరెంట్ అఫేర్ పరంగా పథకాలు చదవండి. వస్తువులు కనుగొన్న వాళ్ళు, ఎలక్ట్రిక్ కారు కనుగొంది ఎవరు, హెలికాప్టర్ కనుగొంది బ్రక్పెట్టు, గతంలో అడిగాడు క్వశ్చన్స్. ఇవన్నీ కూడా వస్తువులు కనుగొన్న వారు ఎవరు అనేది. మరి భారతీయ నృత్యాలు సంప్రదాయాలు అంటే ఇండియన్ ట్రెడిషనల్ డాన్సెస్ అన్ని కూడా అంటే భరతనాట్యం ఏ రాష్ట్రం యొక్క అధికారిక నృత్యము, కేరళ యొక్క అధికారిక నృత్యం ఏది, కర్ణాటక యొక్క అధికారిక నృత్యం ఏమి, ఇలా నృత్యాల గురించి సంప్రదాయాల గురించి గతంలో 4 మార్కులు వచ్చాయి. అండ్ జీకే ఎకానమీలో భాగంగా పంచవర్ష ప్రణాళికల గురించి అడగచ్చు. ఇలా జీకే ఎకానమీలో భాగంగా గతంలో 4 మార్క్స్ వచ్చాయి. జాగ్రత్తగా వింటున్నావా లేదు నువ్వు? ఇక్కడ చూడు. అండ్ కరెంట్ వేదికలు అంటే అదే ప్రజెంట్ ఏదైనా సమావేశాలు కానీ ఏవైనా వేదికలు కానీ ఉంటే వాటి గురించి అడుగుతారు. అణువిద్యుత్ ప్రాజెక్టులు గతంలో ఈ టాపిక్ నుంచి 4 మార్కులు వచ్చాయి. రాష్ట్ర మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు అంటే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎవరు, రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు, ఇలాంటివి సాంకేతిక శాఖ మంత్రి ఎవరు, ఏదైనా అడగచ్చు. గతంలో ఈ టాపిక్ నుంచి 3 మార్కులు వచ్చాయి. పితామహులు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఇలాంటివి ఉంటాయి కదా, ఫాదర్ ఆఫ్ అట్లా 3 మార్కులు వచ్చాయి. విమానాశ్రయాలు, ఎయిర్పోర్ట్లు ఏమైనా కొత్తగా లాంచ్ చేసి ఉంటే అవి, లేదంటే పలాని ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, అత్యధిక రద్దీ కలిగిన ఎయిర్పోర్ట్ ఏది, ఇలాంటి అంశాల మీద. అండ్ ఇండియన్ రైల్వే జోన్ల పైన గతంలో క్వశ్చన్ అడిగారు. ఎన్ని జోన్లు ఉన్నాయి, తూర్పు రైల్వే జోన్ ఏది, సెంట్రల్ రైల్వే జోన్ ఏది, అండ్ వెస్ట్ రైల్వే జోన్ ఏది, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏది, ఇలాంటి అంశాల మీద. అండ్ పోస్టల్ మీద గతంలో 2 మార్క్స్ వచ్చాయి. అండ్ స్పేస్ అంతరిక్షం మీద 2 మార్కులు, స్థాపకులు 2 మార్కులు, న్యూస్ పేపర్ మీద 2 మార్కులు, అండ్ నినాదాలు దీని మీద కూడా గతంలో 2 మార్కులు వచ్చాయి. మొత్తం మేజర్గా మొత్తం క్యాలిక్యులేట్ చేసి నేను 30 టాపిక్స్ గా డివైడ్ చేశాను. ఈ 30 టాపిక్స్ యొక్క స్క్రీన్ షాట్ మీరు పెట్టుకొని ఫాలో అవ్వండి. మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం, గ్రూపులో షేర్ చేయడం మాత్రం దయచేసి. అండ్ స్టాండర్డ్ పరంగా మరి కరెంట్ అఫేర్ ఏం చదవాలి సార్ అంటే ఎగ్జామినేషన్ ముందు ఖచ్చితంగా ఒక 9 నెలల కరెంట్ అఫేర్ చదవండి. మార్కెట్లోకి అనేక రకాల మ్యాగజైన్స్ పుస్తకాలు వస్తూ ఉంటాయి. 9 నెలల కరెంట్ అఫేర్ అని, 6 నెలల కరెంట్ అఫేర్ అని ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. కాబట్టి ఈ 9 నెలల కరెంట్ అఫేర్ చదవండి. అయితే ఈ 9 నెలల కరెంట్ అఫేర్ని ఏం చదవాలి అందులో అంటే ఏ టాపిక్లే ముఖ్యంగా ఏవైతే ఇదో ముందు ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ముఖ్యంగా ఈ టాపిక్లు అవార్డ్స్ కానీ, యుఎన్ఓకి సంబంధించి కానీ, పుస్తకాల రచయితలు, క్రీడా వేదికలు, ఈ అబ్రివేషన్స్ కానీ, ఈ మాక్సిమం ఎక్కువ టాపిక్స్ అన్ని కూడా ఇందులో కరెంట్ అఫేర్ బేస్కొని ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేయండి. అవే ఉంటాయి ఇక్కడ. ఇంటర్నేషనల్ ఉంటాయి, అంతర్జాతీయ సమావేశాలు కానీ ఏమైనా జరిగినవి, నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, పర్సన్స్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, పుస్తకాల రచయితలు ఉంటాయి, అండ్ ముఖ్యమైన తేదీలు ఉంటాయి. ప్రతిదీ కూడా కరెంట్ అఫేర్ బేస్ చేసుకుని ఈ 30 టాపిక్స్ ఈ 9 మంత్స్ కరెంట్ అఫేర్లో చదవండి. మిస్ చేయొద్దు. మీకు ఈ టాపిక్ నుంచి నేను కరెంట్ అఫేర్ పరంగా అన్ని 9 నెలల కరెంట్ అఫేర్ లేదా 6 నెలల కరెంట్ అఫేర్ సంబంధించి ఒక్కొక్క టాపిక్ ను మొత్తం కవర్ చేస్తూ వస్తాను. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వాలనుకుంటున్నావా? ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. హలో, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, రాయండి, మీకు నచ్చితే 10 మందికి తెలియచేయండి, గ్రూపులో షేర్ చేయండి. 9 నెలల కరెంట్ అఫైర్ ఈ టాపిక్లు అన్ని కలిపి ఒక్కొక్క టాపిక్ ని డివైడ్ చేస్తూ ఒకే దాంట్లో అంటే 9 నెలల కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్స్, 9 నెలల్లో జరిగినటువంటి అపాయింట్మెంట్స్, 9 నెలల కరెంట్ అఫైర్ అబ్రివేషన్స్, 9 నెలల కరెంట్ అఫైర్ ముఖ్యమైన తేదీలు, ఇలా టాపిక్ ని డివైడ్ చేసి మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఎట్టి పరిస్థితుల్లో. మరి ఇవి ఇప్పటి వరకు డిఎస్సి చరిత్రలోనే అత్యధిక మార్కుల టాపిక్స్ పరంగా స్టాండర్డ్ చెప్పాను. కరెంట్ అఫైర్ లో కూడా ఈ టాపిక్లనే ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్లు, ఇదో ఈ టాపిక్ అబ్రివేషన్లు కానీ, అండ్ ఆల్సో ముఖ్యమైన నియామకాలు కానీ, అండ్ అధికారిక చిహ్నాలు అంటే ఓల్డ్ కరెంట్ అఫేర్ స్టాండర్డ్, దేశాల రాజధాని కరెన్సీలు ఏవైతే ప్రజెంట్ లీడింగ్ లో ఉంటాయో ఉంటుంది, రాష్ట్రాల సమాచారం పరంగా కానీ, కమిషన్ల గురించి కానీ, పథకాల గురించి కానీ, అండ్ నృత్యాలు ఏమైనా కరెంట్ అఫేర్లో ఉన్న కానీ, జీకే ఎకానమీకి సంబంధించి కూడా ఇలా కరెంట్ అఫేర్ బేస్ చేసుకొని నేషనల్ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్, వ్యక్తులు, ఇలాంటి అంశాలు స్టాండర్డ్ లో ఉండేటువంటి అంశాలనే కరెంట్ అఫేర్ లో కూడా బేస్ చేసుకొని చదివి రిమైనింగ్ ఏమైనా పొరపాట్లు లేకుండా చూసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి. మీకు ఎగ్జామినేషన్ వరకు కూడా అనేక అంశాల మీద, చాలా అంశాల మీద మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను, ఎప్పటికప్పుడు మోటివేషన్ ఇస్తాను. మీరు చదవడం కాదు, నేను చదివాను, నేను చదువుతున్నాను అనేటువంటి ఫీల్తో చెప్తాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారు అనుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. డిఎస్సి చరిత్రలోనే ఈ 2000 సంవత్సరం నుంచి 2024 వరకు ఇప్పటి వరకు డిఎస్సి చరిత్రలో ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వచ్చాయి. మీరు చదివే విధానం కూడా ఈ యొక్క ఆర్డర్లోనే ఎక్కువ నుంచి తక్కువ చదువుకుంటూ పోండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కడికైనా ఆగిపోవచ్చు మీ ప్రిపరేషన్. కాబట్టి ఖచ్చితంగా చదువుతారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. లైక్ చేయండి, కింద కామెంట్ మస్ట్ అండ్ షూట్ చేయండి.